ఈరోజు గోదావరి సీరియల్ స్టోరీ విషయానికి వస్తే సూర్య వచ్చేసి వాళ్ళ మామతో వాళ్ళతో చెప్తా ఉంటాను, నేను ఈ పెళ్ళైతే నేను చేసుకోను, మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నేను జాను తప్ప నేను ఎవరిని పెళ్లి చేసుకోను అనేసి ఖచ్చితంగా కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్తాడనమాట. ఇంకా వాళ్ళ అమ్మతో వచ్చేసి నేను ఊరు వెళ్తున్నానమ్మా, నేను ఇక్కడ కానీ ఉంటే నువ్వు వేరే వాళ్ళకి ఇచ్చి అదే అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేస్తావు నువ్వు, నేనైతే ఇక్కడి నుంచి వెళ్తున్నాను, అది కూడా బెంగళూరుకి వెళ్తున్నాను అని ఎందుకు చెప్పాలా, బెంగళూరుకి వెళ్తున్నా పలానా దగ్గరికి వెళ్తున్నాను చెప్పకుండా పోతే పోలా, చెప్పేసే పోవాలి నా ఫస్ట్ ఊరు వెళ్తున్నాను కూడా చెప్పబల్లా, నేను చేసుకోను అని చెప్పేసి తర్వాత ఊరు వెళ్తుంటే బాగుండు అన్నీ చెప్పాలనా సోది కాకపోతే. చెప్తే వాళ్ళ అమ్మ ఉండేసి అదేంట్రా నన్ను వదిలేసి వెళ్ళిపోతావు అంటే, అవునమ్మా నేను వెళ్తాను, నేను ఇదిగో ఇంకోసారి వెళ్తే ఇక్కుంటే పెళ్లి చేస్తావు కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి తనైతే చెప్పడం అయితే జరుగుతుంది. ఇంకా వాళ్ళ మామ వచ్చేసి అంటే సింహాద్రి వచ్చేసి, సరేలే చెల్లెమ్మ, నేను అతన్ని ఉచ్చుకలాడి నేనైతే తీసుకొస్తాను, నేను మంచిగా నేను మాట్లాడి తీసుకొస్తాను, నువ్వేం కంగారు పడబాక చెల్లెమ్మ అని చెప్పేసి అబ్బో నాకైతే సింహాద్రి చెప్పి అలాగే సూర్య వెనకాలే పోతా ఉన్నప్పుడు, సూర్యరా నా కారు ఎక్కువ, నేను బెంగళూరు దగ్గర బస్ స్టాండ్ దగ్గర వదిలేస్తాను అంటే, పిచ్చి నా కొడుకు కాకపోతే గొర్రె కషాయ వాడిని నమ్ముతుంది అన్నట్టు, సరే కారు ఎక్కుతానులే అని చెప్పి కారు ఎక్కుతాడు. అవసరం లేదు నేను ఎక్కడని చెప్పాలి కదా, అట్ట కాదు సరే అని చెప్పి కారు ఎక్కుతాడనమాట. కారు ఎక్కిపోతా ఉండేసరికి ఎక్కడ తీసుకెళ్తున్నావు అంటే, నేనే కిడ్నాప్ చేస్తా అని చెప్పి నువ్వు అనుకుంటున్నావా అంటే, నన్ను కిడ్నాప్ చేస్తే నీకేం వస్తుందిరా, నీకేమీ రాదులే అని చెప్పేసరికి, ఇప్పుడు నువ్వు నాతో రా, నీకు ఒకటి చూపించాల్సింది నేను చూపిస్తాను నీకు అని చెప్పేసి అంటాడు. ఎప్పుడు చూడనిది కళ్ళలో కూడా చూడండి నేను చూపిస్తాను అని చెప్పేసి అనేసరికి సరే అని చెప్పి అతనితో కారు ఎక్కి పోతా ఉంటాడు. ఎక్కడికి వెళ్తాను అంటే, నేను కిడ్నాప్ చేయడానికి గాదిలే అన్నట్టయితే మాట్లాడుతూ ఉంటాడు. ఆయన గొర్రె కసావాడు నమ్మినట్టు నమ్మిపోవాల్సిన అవసరం అయితే లేదనిపిస్తా ఉంది నాకు, నేను 1-2 సార్లు చెప్తున్నాను అని చెప్పి ఏమనుకోబాకండి, అది స్టోరీలో అలా ఇన్వాల్వ్ అయ్యి చెప్తున్నాను అంతే. ఇక సరే ఇంకా జాను వాళ్ళని చూపిస్తారనమాట. ఇంకా జాను వాళ్ళు వచ్చేసి ఈ అమ్మాయి ఉంది కదా అలకనంద, ఇల్లు అమ్మేద్దామని ప్లాన్ వేస్తుంది, ఇల్లు అమ్మేసి సిటీకి పోదాము అని చెప్పి ప్లాన్ వేస్తుంది. దానికి ఇల్లు అమ్మడం జానుకి ఇష్టం లేదు, వాళ్ళ అమ్మకు కూడా ఇష్టం లేదు. ఇల్లు అమ్మడానికి ఒక బ్రోకర్ ఉంటారు కదా, ఆయన అయితే తీసుకోండి మీడియేటర్, మేము బ్రోకర్ అంటాం మా నెల్లూరు సైడు, మీడియేటర్ అయితే వస్తారనమాట. వచ్చిన తర్వాత సరే కూర్చోండి అని చెప్పాను, అమ్మ ఇంటి కాగితాలు తీసుకురాపో అని చెప్పేసరికి సరే ఇంటి కాగితాలు తీసుకొని వస్తుందిలే అని చెప్పి కూర్చోబెడితే జాను వస్తుంది. జాను వచ్చి ఏంటక్క ఇదంతా అంటే, అవును ఇల్లు అమ్మేస్తున్నాను నేను అని చెప్పి, ఇల్లు ఎందుకక్క అంటే, మనతో సిటీకి పోదాం అనుకున్నాం కదా అంటే, ఇప్పుడు ఇక్కడే బాగానే ఉంది కదక్క, ఇక్కడే తింటున్నాం కదా, ఇద్దరు ఇక్కడే కలిసి ఉన్నాం కదా, ఎందుకు సిటీకి అనేసరికి, సరే ఇప్పుడు అలాంటప్పుడు అమ్మాయి ఆపరేషన్ ఎట్లా చేయిస్తామనేసరికి, మీరేం కంగారు పడవాకక్క, నేనే సిటీకి పోయి ఎలాగోలాగా నేను చేయిస్తాను అని చెప్పేసి జాను చెప్తుంది. ఎలా చేయిస్తావు అంటే, నీకు మాత్రమే అమ్మాయి మీద ప్రేమ ఉన్నట్ట, నీకు మాత్రమే రెస్పాన్సిబిలిటీ ఉన్నట్ట, నీకు మాత్రమే ఉన్నట్ట, మాకేమీ లేనట్ట అని చెప్పేసి అడుగుతుంది. అడిగేసరికి అందరూ షాక్లో ఉంటారు. ఇందాక దాకా ఆ బ్రోకరు ఇల్లు అమ్మడానికి కాగితాలు ఇస్తానని చెప్పి కూర్చో ఉన్నాడు కదా, ఆయనైతే లేచి, ఇల్లు అమ్మడం కానీ కుదరబెట్టడం కానీ అంత సామాన్యమైన పని కాదు, మీరు ఒక పని చేయండి, నా కాగితాలు ఇచ్చేసి మీరేమో ఊరదులు పోండి, అది సిటీకి పోండి, సింహాద్రికి తెలియకుండా నేను ఇల్లు అమ్ముతాను అని చెప్తున్నాడు. సింహాద్రికి తెలియకుండా ఇల్లు ఎట్లా అమ్ముతాడు, అదేమన్నా పెద్ద సిటీయా, అది పల్లెటూరు అయి కూర్చున్నా, ఏం చేసి చుట్టుకున్న పక్కన వాళ్ళకి తెలుస్తుంది కదా ఎలా అమ్ముతాడు. ఆయన కూడా సింహాద్రి మనిషి ఏమో నేను అనుకుంటున్నాను, ఎందుకంటే సింహాద్రి వెళ్ళిన ఇల్లు అదే బయటికి పంపించాలా, ఊరదిని బయటికి పంపించాలా అనే ప్లాన్లో ఉన్నాడు కదా, ఒకవేళ సింహాద్రి ప్లాన్ ఏమో అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. నేను సరే అని చెప్పి ఇంకా నందు అతను కూడా చెప్తాను, మురళి కూడా చెప్తాను, నందు నేను కూడా షాప్ అమ్ముదాం అనుకున్నాను నేను, కానీ కుదరలేదు అనేసరికి, ఏం బావా జోక్ చేస్తున్నావా, నీ షాప్ అమ్మితే 3 లక్షలేమో వస్తుందేమో, పోలీ సిటీకి ఏమైనా చేయించాలి, ఆపరేషన్ చేయించాలని ఇంకొక 5 లక్షలు ఎక్స్ట్రా కూడా కావాలి, ఇల్లు అమ్మడమే ఆప్షన్ ఉంది అని చెప్పేసరికి ఇంకా జానుకి ఇష్టం లేదు, ఇది నాన్న ఇల్లు, నాన్న కష్టార్జితమైన ఇల్లు, అది అమ్మడం ఇష్టం లేదు అని చెప్పేసరికి, అవును నాకు నాన్న మీద ప్రేమ ఉంది అని చెప్పేసి జాను చెప్తుంది, అలకనంద చెప్తుంది. చెప్పి అప్పుడు ఆప్షన్ లేదు, ఇప్పుడు ఆల్రెడీ తోట విషయంలో కేసు జరిగి కోర్టులో కేసు ఉంది, ఇప్పుడు ఇంటి విషయంలో కూడా కానీ అలా కేసు జరిగితే మనం కోర్టు చుట్టూ తిరుగుతూ ఉండాలా, లేట్ అయిపోతా ఉంది, ఎలా అయినా సరే ఇల్లు అమ్మి తీరాలా అని చెప్పేసి ఆవిడతో చెప్తుంది అనమాట. చెప్పేసరికి ఇంకా బ్రోకర్ కూడా ఉండేసి, లేదు మీరు ఊరు వెళ్ళండి నేను నమ్మి పెడతాను అన్నట్టయితే చెప్తాడు, నాకు వచ్చే కాగితాలు ఇవ్వండి అని అయితే చెప్పడం అయితే జరుగుతుంది అనమాట. ఇంకా సూర్యని తీసుకొని పోతా ఉన్నాడు కదా, వీళ్ళు కూడా కాగితాలు తీసుకొని వస్తూ ఉంటారు, మురళి అండ్ వాళ్ళ వైఫ్ జాను.
మురళి అండ్ అలకనంద ఇద్దరు వస్తా ఉంటారు. వస్తా ఉండేసరికి అక్కడ కార్ ఆపి మాట్లాడతాడనమాట ఇంకొక అతనితో. ఎవరు? సింహాద్రి. "వస్తున్నావా? అదిగో వాళ్ళిద్దరు వస్తున్నాయి గుద్దేయి" అన్నట్టు మాట్లాడుతా ఉంటారు. "ఏంటి మావయ్య ఏం చేస్తున్నావు నువ్వు? వాళ్ళని గుద్దమని చెప్పడం ఏంటి?" అంటే, "అవును, నా జోలికొస్తే అలాగే ఉంటుంది. ఏసి గుద్దేయి" అన్నట్టు ఫోన్ చేసి మాట్లాడుతా ఉంటాడు. ఇంకా గబ్బా గబ్బా సూర్య పోయేసి వాళ్ళని యువతలకి లాగేసరికి ఇంకా మురళి "ఏమైంది ఏమైంది" అంటే, "ఏమీ లేదు, వాడికి తాగొచ్చినట్టున్నాడు, కారేసుకొని వస్తా ఉన్నాడు. అట్ట చెప్పడం సింహాద్రి గుద్ది చేయడానికి వస్తున్నాడని చెప్తుంటే పోయిండేది కదా, అట్ట చెప్పడు. ఏదో మళ్ళీ ఆయన వెనకేసుకొని రావాడు ఈ తోలిగాడు. ఆ! తాగొచ్చినట్టున్నాడు, అందుకే ఆ రోజు ముద్దొచ్చినాడు" అని చెప్పి ఆ అమ్మాయికి ఇట్లా గోసుకుపోయి ఉంటుంది. ఎవరికి? నందుకి. సరే అని చెప్పి ఆ అమ్మాయిని ఒక ఆటో ఎక్కించి ఆ అమ్మాయిని అతన్ని పంపించేస్తారనమాట. అంటే వాళ్ళు ఇల్లు అమ్మడానికి వస్తుంటే మొదట్లోనే ఇదయింది. అమ్మరనుకుంటా నాకు తెలిసి. చూద్దాం ముందు ముందు ఎపిసోడ్‌లో ఏం జరుగుతుంది. కానీ ఎపిసోడ్ బావుంది. నిన్న బావుంది, ఈ రోజు కూడా బావుంది. చూస్తుంటే బోర్ అనిపించట్లా. ఒక్కోసారి చూస్తుంటే ఎప్పుడైపోతుందా అనిపిస్తుంది. ఒక్కోసారి అబ్బా! ఇంతేనా, ఇంకా ఉంటే బాగున్ను అన్నట్టు అనిపిస్తుంది. అలా స్టోరీ నడుస్తా ఉంటే మనకి అట్లా చూడ్డానికి ఉత్సాహం, చెప్పడానికి కూడా ఉత్సాహం వస్తుంది. ఇంకా పంపించేస్తారు. "ఏంటి మామయ్య ఇది? ఏం చేస్తున్నావు నువ్వు?" అని చెప్పేసి అడుగుతాడు. అంటే ఆయన్ని బ్లాక్‌మెయిల్ చేసినట్టున్నాడు. ఆయన ఇంతకుముందు సూర్య ఎవడో కార్ ఎక్కమన్నాడు, మూసుకొని పోవచ్చు కదా! బ్లాక్‌మెయిల్ చేసి ఇంటికి తీసుకొస్తాడనుకుంటా. మేబీ పెళ్లి కుదురుస్తాము అని చెప్పేసి ఇంటికి తీసుకొస్తాడని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇంకా సింహాద్రి కూతురుతో వచ్చి సూర్య వాళ్ళ అమ్మ మాట్లాడుతా ఉంటుంది. "మగోళ్ళతో మనం ప్రేమగా నెగ్గించుకోవాలి. ఇలా పగతో నెగ్గించుకుంటా ఉంటే మాట వినరు. అదే ప్రేమగా ఉన్నామనుకో మనకి లొంగిపోతారు మగోళ్ళు" అని చెప్పేసి తనైతే చెప్తా ఉంటుంది. అంటే ఏంటత్తా ఇప్పుడు పెళ్ళయ్యేదాకా జానుతో తిరుగుతా ఉన్నా నేను కామ్‌గా ఉండాలా అంటే, తప్పదు అన్నట్టయితే మాట్లాడుతా ఉంది. ఇంకా రేపటి ఎపిసోడ్‌లో చూడొచ్చు. సింహాద్రి వాళ్ళు జాను వాళ్ళ ఇంటికొచ్చేసి చెప్తున్నారు. "మేము మీ తోటలోనే మేము పెళ్లి చేస్తాము. నా కూతురుతో చేస్తానని" చెప్పేసి ఒకే ఒక పెళ్లి కార్డ్ ఏమైనా తీసినాడో ఏమో గాని, ఆ కార్డ్ అయితే ఆ అమ్మాయి జానుకైతే చూపిస్తా ఉన్నాడు. మేబీ అది వదిలేసి ఆ అమ్మాయి సిటీకెళ్ళిపోతుందనుకుంటా. ఆ సిటీకెళ్ళినప్పుడు ఇంకొక అతను పరిచయం అవుతాడనుకుంటా. అతనితో పెళ్లి చేసుకుంటుందని నేను అనుకుంటున్నాను. అంటే కొంతమంది మనకి మెసేజ్ చేస్తుంటారు. దాన్ని బట్టి కొంతమంది అంటే ఎవరో చేయరులే. నాకొక ఫ్యాన్ ఉన్నారు పాపం. వాడే డైలీ నాకు మెసేజ్ చేస్తారు. మిగతా వాళ్ళు చూస్తారు గానీ హాయ్, బాయ్ గూడా చెప్పరు. అంటే అంతే, కొందరు ఎదుగుతా ఉంటే కొందరికి నచ్చదు. అదే కొంతమంది ఉంటారు ఎదుగుతా ఉంటే ఇంకా సపోర్ట్ చేస్తూ ఉంటారు. సరే ఇదంతా ఈ సోది అంతకు గాని ఈరోజు ఎపిసోడ్‌లో ఇదే జరిగింది. ఈరోజు ఎపిసోడ్ పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి.